Hello friends, welcome back to my channel Shubh English, Learn with Fun. Friends, today we are going to learn about pronoun. Pronoun, it is a word which we use instead of noun in a sentence. That means pronoun అంటే అర్థం ఏంటంటే నౌన్కి బదులుగా మనం వాడే పదాన్ని pronoun అని అంటున్నాము. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక వాక్యం తీసుకున్నాం అనుకోండి, ఆ వాక్యంలో నామవాచకం ప్రతిసారి మనం వాడితే ఆ సెంటెన్స్ అర్థం మారినప్పటికీ కూడా బాగోదు చూడడానికి. అదే ఆ పేరుకు బదులుగా మనము సర్వనామాన్ని వాడితే ఆ వాక్యం చాలా బాగుంటుంది. దట్ మీన్స్ ఇఫ్ వీ రైట్ అ ప్రనౌన్ ఇన్ అ సెంటెన్స్, ఇట్ విల్ బీ హ్యావింగ్ ఎ గుడ్ సెన్స్ వైల్ వి ఆర్ రీడింగ్. ఓకే ఫ్రెండ్స్, ప్రనౌన్ మీన్స్ ఇట్ ఈస్ అ వర్డ్, విచ్ వర్డ్ ఇట్ ఈస్ అ వర్డ్ వి యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కి బదులుగా మనం వాడే పదాన్ని మనము ప్రనౌన్ అని అంటున్నాం. ప్రనౌన్ మీన్స్, ఫ్రెండ్స్ చూద్దాము, టుడే అవర్ క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రనౌన్. ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రీప్లేసెస్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో నౌన్ని రీప్లేస్ చేస్తుంది, దాన్ని మనము ప్రనౌన్ అని అంటున్నాం. ఫ్రెండ్స్, ఇఫ్ వి టేక్ ఎగ్జాంపుల్ హియర్, రాము ఈజ్ ఆబ్సెంట్ బికాస్ రాము ఈజ్ ఇల్. In this statement, Ramu is here. It is noun and this is also noun. We are repeating noun here again. Malli noun ni malli repeat chestunnam. So in this sentence, Ramu is absent because he is ill. And we are replacing noun with a pronoun. ప్రనౌన్ ద్వారా మనము నౌన్ని రీప్లేస్ చేస్తున్నాము. అంటే ఫ్రెండ్స్, మాటి మాటికి ఇక్కడ రాము అని రాకుండా రాముకు బదులుగా అతను అనే వర్డ్ని మనం ఇక్కడ వాడాం కాబట్టి దీన్ని మనము ప్రనౌన్ అని అంటున్నాం. ఎగ్జాంపుల్ ఇంకోటి ఫ్రెండ్స్, సీత వర్క్స్ విత్ రాము, సీత లైక్స్ వర్కింగ్ విత్ రాము. సీత అండ్ రాము డూ మెనీ ప్రాజెక్ట్స్ వర్క్స్. అంటే సీత ఎవరితో పనిచేస్తుంది? రాముతో కలిసి పనిచేస్తుంది. మళ్ళీ సీతకు రాముతో వర్క్ చేయడం అంటే ఇష్టం. అంటే సీత లైక్స్ వర్కింగ్ విత్ రాము. అంటే సీతకు రాముతో కలిసి పనిచేయడం అంటే బాగా ఇష్టం. సీత అండ్ రాము డూ మెనీ ప్రాజెక్ట్స్ వర్క్స్ టుగెదర్. చాలా ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా కలిసి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇదే సెంటెన్స్ని మనము ఈ సెంటెన్స్ మొత్తంలో చాలాసార్లు మనకి నౌన్ వచ్చింది. ఆ నౌన్ కాకుండా మనము ప్రనౌన్ మనం రాస్తే ఆ సెంటెన్స్ చాలా బాగుంటుంది. చూద్దాం. సీత వర్క్స్ విత్ రాము. ఫస్ట్ సెంటెన్స్ వరకు ఓకే, కానీ అప్కమింగ్ సెంటెన్సెస్లలో మళ్ళీ నౌన్ రావడం వల్ల సెంటెన్స్ అందం అనేది పోతుంది. కాబట్టి మనం ప్రనౌన్ని వాడాలి. సీత లైక్స్ వర్కింగ్ విత్ రాము అంటే బాగుండదు. కాబట్టి మనము షీ లైక్స్ వర్కింగ్ విత్ హిమ్. అతనితో వర్క్ చేయడం తనకి బాగా ఇష్టం. సీత అండ్ రాము, ఈ రెండు పేర్లు చెప్పాను. ఈ రెండు పేర్లు చెప్పే బదులు నేను దే అంటే ఇంకా బాగుంటుంది. దే డూ మెనీ వర్క్స్ టుగెదర్. వాళ్ళిద్దరు కలిసి చాలా పనులు చేస్తూ ఉండేవాళ్ళు, కలిసి పని చేసేవాళ్ళు అని చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే సీత అండ్ రాము బదులు నేను ఇక్కడ ఏం వాడాను? దే వాడాను. సీత బదులు షీ వాడాను. అతనితో ఉన్నప్పుడు బై హిమ్ అని వాడాను. ఈ రకంగా పేరుకు బదులుగా వాడే వాటిని మనం ప్రనౌన్స్ అని అంటాం. ఫ్రెండ్స్, ప్రనౌన్స్ 4 రకాలుగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రనౌన్స్ 4 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ప్రనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్, ఇండిఫినిట్ ప్రనౌన్స్, ఇంట్రాగేటివ్ ప్రనౌన్స్. 4 రకాలుగా మనకు ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రనౌన్స్ వచ్చేసి మనకి 4 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ప్రనౌన్స్, సెకండ్ వన్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్, థర్డ్ వన్ వచ్చేసి ఇండెఫినిట్ ప్రనౌన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ ప్రనౌన్స్. ఫ్రెండ్స్, ఈ పేర్లు పెద్దవిగా ఉన్నాయని భయపడద్దు, చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ రకాలు మాత్రమే చెప్పాను. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము ప్రనౌను, నౌన్ ఇవన్నీ కూడా. కాకపోతే వాటిని ఇవంటామా అని తెలుస్తుంది మనకు, అంతే, ఏం లేదు. ఈ పేర్లు భయంకరంగా ఉన్నాయి, మనము భయపడొద్దు, చాలా ఈజీ. ఓహో, దీన్ని ఇదంటామా అని మనకు అర్థమైపోతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ యూ విల్ కమ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రనౌన్స్. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ప్రనౌన్స్. పర్సనల్ ప్రనౌన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఒక వ్యక్తి గురించి చెప్పేవి, పర్సన్ గురించి చెప్పేవి, ఒక వ్యక్తి గురించి చెప్పేవి. అంటే హీ, షీ, ఇట్, వి, దే, ఈ రకంగా వ్యక్తుల గురించి చెప్పే. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నాను, ఇట్ని కూడా మనము పర్సనల్ ప్రనౌన్గానే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ పెట్ నేమ్డ్ బై స్నూపీ. నాకు ఒక పెట్ ఉంది, డాగీ. ఐ లవ్ హర్, అది బాగా ఇష్టపడతాను నేను. ఇట్ ఆల్సో లవ్స్ మీ, అది కూడా నన్ను ఇష్టపడుతుంది. ఇట్ అన్నాను, పేరుకి బదులుగా ఇట్ అన్నాను. అంటే ఇట్ని మనము ఇట్ని కూడా మనము పర్సనల్ ప్రనౌన్గా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్.
మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఇవన్నీ కూడా మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఒక్కొక్క దాని గురించి నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫ్రెండ్స్. ముందైతే అవేంటో మనము తెలుసుకుందాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, ఆ రకంగా వస్తూ ఉంటాయి. ఇండిఫినెట్ ప్రొనౌన్స్ ఇవంటే ఎవ్రీబడి, సమ్ వన్. అంటే ఇండిఫినెట్ అంటే కరెక్ట్గా చెప్పలేం, డెఫినెట్గా వాళ్ళే అంటే ప్రత్యేకించి హీ, షీ, ఇట్ అంటే పర్సనల్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. ఇండిఫినెట్ ప్రొనౌన్స్ అంటే అర్థం ఏంటంటే సమ్ వన్ స్టోల్ మై బ్యాగ్, ఎవరో వచ్చింది ఆ బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. సమ్ వన్ డెఫినెట్గా మనం చెప్పలేం. ఎవ్రీ వన్ ఈజ్, ఎవ్రీబడి, సంథింగ్, నో వన్, ఎయిదర్, నైదర్, ఇవన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయి? ఇండిఫినెట్ ప్రొనౌన్ కిందకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, లాస్ట్ వన్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రోగేటివ్ అంటే క్వశ్చన్కి సంబంధించినవి ఫ్రెండ్స్. ఏంటంటే హూ, హూమ్, వాట్, విచ్, ఇవన్నీ వస్తాయి మనకి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ కిందకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళిపోదాము పర్సనల్ ప్రొనౌన్స్ కిందకి. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. పర్సనల్ ప్రొనౌన్స్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాము. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, సెకండ్ పర్సన్ అంటే ఎవరు, థర్డ్ పర్సన్ అంటే ఎవరు మనము తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఐ. బహువచనం ఏంటి? వి. అంటే సింగులర్ ఐ, ప్లూరల్ వచ్చేసి వి. సెకండ్ పర్సన్ యు, దానికి ప్లూరల్ వచ్చేసి యునే. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి? హీ, షీ, ఇట్. ఆర్ సింగులర్ నౌన్స్, పేర్లు ఏమైనా ఉంటాయి. ఇటు వచ్చేసి మనకి ప్లూరల్స్ దేగా మారుతూ ఉంటాయి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. రాదు. ఫస్ట్ పర్సన్ ఐ, ఫస్ట్ పర్సన్ ఐ, బహువచనం ఏంటి? వి. సెకండ్ పర్సన్ యు, బహువచనము యు. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, సింగులర్ నేమ్స్, సింగులర్ నౌన్స్ అనేటువంటి రాము, గీత, కల్పన, ఇలాగా. ప్లూరల్ ఏంటి? దే. ఈ రకంగా మనము తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఒక ఐడియా ఉండాలి మనకి, ఎందుకంటే మనం వేటి గురించి తెలుసుకుంటున్నాము? ప్రొనౌన్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి రివైజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఇంకొంచెం డెప్త్గా మనము వెళ్దాం. ఫ్రెండ్స్, పర్సనల్ ప్రొనౌన్స్ మనకి 3 రకాలుగా ఉంటాయి. అవేంటంటే ఫ్రెండ్స్, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, పొసెసివ్, 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూద్దాము. పర్సనల్ ప్రొనౌన్స్ దే కమ్ ఇన్ 3 టైప్స్. దోస్ ఆర్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, సబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. సబ్జెక్ట్ స్థానం అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే డూయర్ పొజిషన్లో ఉంటారో, పని చేస్తారో, ఆ పని చేసే వ్యక్తులను మనము డూయర్స్ లేదా సబ్జెక్ట్స్ అని అంటాం. అవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ పొజిషన్లో స్టార్టింగ్లో ఉంటాయి. ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్లో సబ్జెక్ట్ స్టార్టింగ్ పొజిషన్లో ఉంటుంది ఫ్రెండ్స్, మధ్యలో వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండేవి మనకి ఏమంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. తర్వాత పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే అర్థం ఏంటంటే కలిగి ఉండే స్థితిని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ పెన్ ఇన్ మై హ్యాండ్. హ్యావ్ పొజిషన్ని తెలిపేది. దిస్ ఈజ్ అవర్ హౌస్, అవర్ హౌస్. అవర్ అనేది పొజిషన్ తెలిపింది, అంటే కలిగి ఉండే స్థితిని తెలిపేదాన్ని మనము పొసెసివ్ ప్రొనౌన్ అని అంటూ ఉంటాం. చూద్దాం ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈజ్ మై పెన్, ఇది నా పెన్. అంటే దిస్ పెన్ ఈజ్ మైన్, ఇది నా యొక్క పెన్. చూడండి, దిస్ ఈజ్ మై పెన్ అని నేను చెప్పాను, దిస్ ఈజ్ మై పెన్ అని చెప్పాను, నా యొక్క పెన్ అన్నాను. అంటే దిస్ పెన్ ఈజ్ మైన్, ఇది నా పెన్. ఇక్కడ పొసిషన్ తెలుపుతుంది మనకి, స్థితిని, కలిగి ఉండే స్థితిని, నాది అని కలిగే స్థితిని చెప్తుంది. కాబట్టి ఇది మనకి పొసెసివ్ ప్రొనౌన్ అనేది అవుతుంది. అదేవిధంగా మై కూడా మనకి పొసెసివ్ ప్రొనౌనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ ఏట్ మ్యాంగో, నేను మ్యాంగోని తిన్నాను. ఐ అంటే ఏంటి? పర్సనల్ ప్రొనౌన్ కదా. ఐ పేరేం చెప్పలే కదా, నౌన్ కాదు, మనకు పేరుకు బదులుగా వాడాం కాబట్టి పర్సనల్ ప్రొనౌన్ ఐ అవుతుంది. ఐ ఏట్ మ్యాంగో, నేను మ్యాంగో తిన్నాను. మ్యాంగో వాజ్ ఈటెన్ బై మీ, మ్యాంగో నా ద్వారా తినబడింది అని చెప్తున్నాను. మ్యాంగో వాజ్ ఈటెన్ బై మీ, నా చేత బై మీ, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఏట్ మ్యాంగో, ఏవైతే డూయింగ్ పని చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పని చేసే వ్యక్తిని సబ్జెక్ట్ అంటాం. ఇది సబ్జెక్ట్ పొజిషన్లో ఉంది, సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది అవుతుంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్,
ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. మ్యాంగో వాజ్ ఈటెన్ బై మీ, మ్యాంగో నా చేత తినబడింది అని నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? షీ ఈట్స్ మ్యాంగో, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై హర్, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై హర్, మ్యాంగో ఆమె ద్వారా తినబడింది అని నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మ్యాంగో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్లో రాశాను ఫ్రెండ్స్. షీ ఈట్స్ మ్యాంగో అనేది యాక్టివ్ వాయిస్, ఇదంతా కూడా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో అర్థమవుతుంది. బట్ మీకు ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రొనౌన్ మనము తెలుసుకుంటున్నాం. ప్రొనౌన్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ వచ్చింది అనుకోండి ఫ్రెండ్, మనకి మీ వస్తుంది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది. ఓకేనా? ఇక్కడ వి వచ్చింది అనుకోండి అజ్ వస్తుంది. ఇప్పుడు వి ఈట్ మ్యాంగో అన్నాను, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై అజ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, యూకి యూనే వస్తుంది, యూకి యూనే. యూ ఈట్ మ్యాంగో అన్నాను, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై యూ, యూకి యూనే వస్తుంది. హీ ఈట్స్ మ్యాంగో అనాలి. హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్ కాబట్టి వర్బ్ కేస్ రావాలి. హీ ఈట్స్ మ్యాంగో అంటే మ్యాంగో ఈజ్ ఈటెన్ బై హిమ్. చూడండి, హిమ్ వచ్చిందా? హిమ్ వచ్చింది. ఇప్పుడు షీ ఈట్స్ మ్యాంగో ఉందనుకోండి, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై హర్, హర్ వచ్చిందా? ఇదిగోండి హర్ వచ్చింది. అదేవిధంగా ఇట్కి ఇటే వస్తుంది, ఇట్ ఈట్స్ మ్యాంగో, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై ఇట్. దే ఈట్ మ్యాంగో, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై దెమ్. ఈ రకంగా మనము ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మనకి తేడా అనేది తెలుస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ మై పెన్, దిస్ పెన్ ఈజ్ మైన్, ఇది నా పెన్. దిస్ ఈజ్ అవర్ హౌస్, ఈ ఇల్లు మనది. దిస్ హౌస్ ఈజ్ అవర్స్, ఈ ఇల్లు మన యొక్క ఇల్లు అని అర్థం. దిస్ ఈజ్ యువర్ పెన్, దిస్ పెన్ ఈజ్ యువర్స్, ఈ పెన్ను నీది అని చెప్తున్నా. ఇది పొసెసివ్. యువర్స్ అంటే ఇక నీదే ఇక ఇది. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ హిస్ పెన్, దిస్ ఈజ్ హిస్ పెన్, దిస్ పెన్ ఈజ్ హిస్, అతని యొక్క పెన్. అదేవిధంగా దిస్ ఈజ్ దేర్ హౌస్, దిస్ హౌస్ ఈజ్ దేర్స్, వారి యొక్క ఇల్లు అని అర్థం. ఫ్రెండ్స్, పొసెసివ్ ఫామ్ రాసినప్పుడు ఎప్పుడైనా సరే మనము అవర్స్ అని రాసాను అనుకోండి, చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. ఇప్పుడు అవర్స్, దిస్ ఈజ్ అవర్స్ హౌస్, ఇది మన ఇల్లు అన్నప్పుడు ఇక్కడ అఫాస్ట్రఫీ ఎస్ అనేది మనము రాయకూడదు. ఇక్కడ అఫాస్ట్రఫీని తీసేయాలి. ఇది వారి యొక్క ఇల్లు అన్నాను, దిస్ ఈజ్ దేర్స్ హౌస్, ఈ ఇల్లు వారి యొక్క ఇల్లు అన్నాను. ఈ దేర్స్ అప్పుడు మనము ఇక్కడ అఫాస్ట్రఫీ ఎస్ అస్సలు పెట్టొద్దు, తప్పు ఇది. ఈ రకంగా అఫాస్ట్రఫీ పెట్టామంటే అది తప్పు అవుతుంది. మనం ఈ అఫాస్ట్రఫీని తీసేయాలి. ఇక్కడ మనం అస్సలు అఫాస్ట్రఫీని వాడకూడదు. ఇక్కడ చూడండి, రాముస్ హౌస్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాయొచ్చు రాము యొక్క ఇల్లు అన్నప్పుడు. ఇప్పుడు ఈ అఫాస్ట్రఫీ యొక్క అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, యొక్క అనే మీనింగ్ వస్తుంది. నేమ్ ఇలా రాసి అఫాస్ట్రఫీ ఎస్ పెట్టామనుకోండి, రాము యొక్క ఇల్లు వస్తుంది. ఇది మన ఇల్లు అన్నాం అనుకోండి, అవర్స్ అని రాసేస్తాం తప్ప ఇక్కడ మనము అఫాస్ట్రఫీ అనేది పెట్టము. అఫాస్ట్రఫీ పెడితే అది తప్పు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే మరి సబ్జెక్ట్ ప్రొనౌన్కి ఆబ్జెక్ట్ ప్రొనౌన్కి కన్ఫ్యూజ్ అయిపోయి మరి సబ్జెక్ట్ ప్రొనౌన్ రాయాల్సిన దగ్గర ఆబ్జెక్ట్ ప్రొనౌన్ రాసేస్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, టెస్ట్ లాంటిది. చూద్దాం మనం ఒకసారి. చూద్దాం ఫ్రెండ్స్, ఐకి మీకి తేడా మనం ఫస్ట్ గుర్తించాలి. ఐ అంటే ఏంటి? సబ్జెక్టివ్ ప్రొనౌన్, సబ్జెక్టివ్ ప్రొనౌన్. మరి మీ అంటే ఆబ్జెక్ట్ ప్రొనౌన్. మరి ఆ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ రాయాల్సిన దగ్గర సబ్జెక్ట్ ప్రొనౌన్, సబ్జెక్ట్ రాయాల్సిన దగ్గర ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ గురించి ఒక క్లారిఫికేషన్ కోసం ఒక టెస్ట్ లాంటిది పెట్టాను ఫ్రెండ్స్. చూద్దాము. మనము నౌన్కి ప్రొనౌన్కి తేడా తెలియాలి. నౌన్ అంటే ఏంటి? పేరుని తెలిపేది. పేరుకి బదులుగా వాడేది ప్రొనౌన్, దాన్ని మనము సర్వనామం అని అంటున్నాం. అయితే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, రాము అండ్ సీత వర్క్ టుగెదర్. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు ఒక ఆఫీస్లో. ఎవరెవరు? రాము అండ్ సీత. ఇప్పుడు రాము వచ్చి నేను సీత కలిసి వర్క్ చేస్తున్నామని చెప్పాడు అనుకుందాం. రాము వచ్చి ఏమని చెప్పాడు అనుకుందాం? నేను సీత కలిసి వర్క్ చేస్తామని చెప్పాడని అనుకుందాం. అప్పుడు రాము ఏం చెప్తాడు? ఐ అండ్ సీత వర్క్ టుగెదర్ అంటాడా? సీత అండ్ ఐ వర్క్ టుగెదర్ అంటాడా? మీ అండ్ సీత వర్క్ టుగెదర్ అంటాడా? సీత అండ్ మీ వర్క్ టుగెదర్ అంటాడా? ఏమంటారు చూద్దాం. కింద నుంచి మనం పైకి వెళ్దాం. సీత అండ్ మీ వర్క్ టుగెదర్ అంటామా? చూడండి, ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. నా చేత అన్నప్పుడే కదా మనం మీ వాడతాం. ఇక్కడ సీత నా చేత కలిసి వర్క్ చేస్తామా? తప్పు కదా, ఇది పోయింది కాబట్టి ఇది తప్పు. నా చేత సీత వర్క్ టుగెదర్ అనొచ్చా? అనకూడదు, ఇది కూడా తప్పు.
ఐ అండ్ సీత వర్క్ టుగెదర్, నేను సీత కలిసి వర్క్ చేస్తాం, ఇది కూడా కరెక్టే. దీంతోపాటు సీత అండ్ ఐ వర్క్ టుగెదర్, ఇది ఇంకా కరెక్ట్. ఇది ఇంకా కరెక్ట్ ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్, మనం ఎప్పుడైతే ఇది కూడా కరెక్టే, ఇది తప్పని అనట్లేదు, కానీ ముందు మనము ప్రనౌన్ని వాడామని పర్సనల్ ప్రనౌన్ అనేటువంటి ఐ దాని తర్వాత నేమ్ వస్తే అంత రెస్పెక్ట్ఫుల్గా ఉండదు, పొలైట్గా ఉండదు. మనము సెకండ్ నౌన్కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఫస్ట్ సెంటెన్స్లో. ఇప్పుడు మనల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు. సీత అండ్ ఐ వర్క్ టుగెదర్ అనేది మోర్ కరెక్ట్ దాన్ దట్, ఇది 100% కరెక్ట్. ఇది కూడా కరెక్టే, ఐ అండ్ సీత కూడా కరెక్టే, కాకపోతే సీత అండ్ ఐ అంటే మోర్ పొలైట్గా ఉంటుంది కాబట్టి ఇది మనకి కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళిపోయి మనము సెకండ్ దానికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ రకంగా మనము తేడాని గుర్తించాలి. ఇప్పుడు మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఏవైతే ఉన్నాయో మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, ఇలాంటి వాటిని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లలో సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. వీటిలో మళ్ళీ సబ్జెక్టు ఆబ్జెక్ట్ వేరే వేరేగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఐ ఈట్ మ్యాంగో ఉందనుకోండి, మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ. ఐ ఈట్ మ్యాంగోలో ఐ అంటే ఏంటి? సబ్జెక్ట్. ఈట్ మ్యాంగో, మ్యాంగో అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మ్యాంగో, ఐ, నేను మ్యాంగో రెండు, అంటే ఐ అనేది సబ్జెక్ట్ వేరే ఉంది, మ్యాంగో అనేది వేరే ఉంది. ఇప్పుడు ఐ సా మై సెల్ఫ్ ఇన్ అ మిర్రర్లో నన్ను నేను చూసుకున్నాను. ఇక్కడ పని జరగలేదు, ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్ట్ రెండు ఒకటే. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఐ ఈట్ మ్యాంగోలో మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ. ఇక్కడ మ్యాంగో అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏంటి? బై మీ, నా చేత మ్యాంగో తినబడింది. ఐ సా మై సెల్ఫ్ ఇన్ మిర్రర్లో నన్ను నేను చూసుకున్నాను. అంటే ఏంటి ఇక్కడ? ఐ, మై సెల్ఫ్, ఇవి రెండు కూడా ఒకటే, అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ రెండు కూడా ఒకటే. ఇలాంటి వాటప్పుడు మనము మై సెల్ఫ్ని వాడుతూ ఉంటాము. దీన్ని ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటాం. ఇప్పుడు హీ టాక్స్ హిమ్సెల్ఫ్, తనకు తానే మాట్లాడుకుంటాడు ఆయనే, ఎందుకంటే ఆయన పిచ్చోడు కాబట్టి. పిచ్చివాళ్ళు ఏంటి? వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇలా మాట్లాడుకునే వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు. వివేకానంద గారు ఏమన్నారు? ప్రతిరోజు మనతో మనం మాట్లాడుకోవాలంట, అలాంటి గొప్ప వ్యక్తిని మనం మర్చిపోవద్దంట. అంటే వీ నీడ్ టు టాక్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, మనతో మనము మాట్లాడుకోవాలి. హీ టాక్స్ హిమ్సెల్ఫ్, తనకు తానే మాట్లాడుకున్నాడు. హిమ్సెల్ఫ్, తనకు తానే, ఇది కూడా మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. ఫ్రెండ్స్, గుర్తించాలి. ఇప్పుడు షీ ఉందనుకోండి, అంటే హర్ సెల్ఫ్ అంటాం. హీ, హిమ్సెల్ఫ్, దే, దెమ్ సెల్వ్స్, బహువచనం. దెమ్ సెల్ఫ్ ఏదైతే ఫ్రెండ్స్ ఎఫ్తో ఏదైతే ఎండ్ అవుతుందో విఈఎస్తో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మై సెల్ఫ్, నాకు నేనే అన్నప్పుడు మై సెల్ఫ్ ఐ. యువర్ సెల్ఫ్, నీకు నువ్వు. హిమ్ సెల్ఫ్, అతనికి అతనే. హర్ సెల్ఫ్, ఆమెకు ఆమె. ఇట్ సెల్ఫ్, దానికి అదే. అవర్ సెల్వ్స్, మాకు మేమే ప్రిపేర్ చేసుకున్నాం. వి కుక్డ్ ద కేక్ బై అవర్ సెల్వ్స్, మాకు మేమే తయారు చేసుకున్నాం. బై వాచింగ్ ఇన్ యూట్యూబ్లో చూసి మేము ప్రిపేర్ చేసుకున్నాం. యువర్ సెల్వ్స్, మీకు మీరే. దెమ్ సెల్వ్స్, వారికి వారే అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్. వీటిని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి. వీటిలో మిస్టేక్స్ ఏమున్నాయో మనము కరెక్ట్ చేద్దాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేద్దాం. చెప్పాం కదా, షీ ఉంటే హర్ సెల్ఫ్, హీ ఉంటే హిమ్ సెల్ఫ్, దే ఉంటే దెమ్ సెల్వ్స్. ఇవి మనకు బాగా నోటెడ్ ఉండాలి. అటు ఇటు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కసారి మనము అర్థం చేసుకున్నాం అనుకోండి, కోడ్ తెలిసిపోతే ఈజీ అయిపోతుంది. వీఆర్ క్లీనింగ్ అవర్ హౌస్ బై అవర్ సెల్ఫ్ అన్నాడు. అవర్ సెల్ఫ్ అంటే వస్తుందా? అవర్ అంటే బహువచనం, ఎఫ్తో ఉండే అన్నీ కూడా విఎస్తో వస్తూ ఉంటాయి. చూద్దాం. అవర్ సెల్ఫ్ అనేది మనకి ఇక్కడ తప్పు. ఇది కాకుండా మనకి ఏం రావాలి? అవర్ సెల్వ్స్ రావాలి. అవర్ సెల్వ్స్ రావాలి. ఒక చిన్న కోడ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే దీనికి రిలేటెడ్ ఏం కాదు, కానీ మీకు చెప్పాలనిపించింది, టైం వచ్చింది చెప్పేస్తున్నాను. ఇప్పుడు చూడండి, లైఫ్ దీంతో ఎండ్ అయింది, ఎఫ్తో వచ్చింది కదా, దీనికి బహువచనము లైఫ్స్. వైఫ్ ఉందనుకోండి, వైఫ్స్. నైఫ్స్. ఈ రకంగా మనకి ఎఫ్తో ఎండ్ ఏమున్నా కూడా విఈఎస్ వస్తుంది. ఇది చిన్న కోడ్ మీకు. అంటే యాక్చువల్లీ ఇది టాపిక్ కాదు చెప్పాల్సిన అవసరము. ఇప్పుడు అవర్ అనేది బహువచనం కదా,
మనకు మనమే అన్నప్పుడు. ఇప్పుడు ఇట్ అన్నప్పుడు ఇట్ సెల్ఫ్ వస్తుంది సింగులర్. అవర్ అంటే బహువచనం కాబట్టి అవర్ సెల్ఫ్స్ రావాలి. అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ దే ఆర్ ఎంజాయింగ్ ద పార్టీ బై దెమ్ సెల్ఫ్ అన్న. ఇప్పుడు దే అంటే బహువచనం కదా, దెమ్ సెల్ఫ్ రాదు, దెమ్ సెల్ఫ్స్ రావాలి బహువచనం కాబట్టి. అప్పుడు ఏమొస్తుంది? దెమ్ సెల్ఫ్ తప్పు. చూడండి ఫ్రెండ్స్, దే ఆర్ ఎంజాయింగ్ ద పార్టీ బై దెమ్ సెల్ఫ్ అన్న. దెమ్ సెల్ఫ్ తప్పు ఇది. ఎందుకు? దెమ్ సెల్ఫ్స్ రావాలి. మనం ఏం నేర్చుకున్నాము? చూడండి ఇక్కడ ఏది దెమ్ సెల్ఫ్, ఇక్కడ ఉంది దెమ్ సెల్ఫ్స్ విఎస్. దే అంటే బహువచనం కదా, విఎస్ రావాలి ప్లూరల్స్కి. కాబట్టి దెమ్ సెల్ఫ్ లాగా మనం వాడకూడదు. మనం ఏం రాయాలి? దెమ్ సెల్ఫ్స్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ రాము కట్ హిస్ ఫింగర్ బై హిస్ సెల్ఫ్. హిస్ సెల్ఫ్ ఉంటుందా? హిమ్ సెల్ఫ్ ఉంటుంది. హిమ్ సెల్ఫ్స్ కూడా ఉండదు, హిమ్ సెల్ఫే ఉంటుంది. ఇప్పుడు హిస్ సెల్ఫ్ అన్నాడు, అసలు అది ఉండనే ఉండదు. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండనే ఉండవు ఈ 3 పదాలు. ఏది అవర్ సెల్ఫ్ కానీ, దెమ్ సెల్ఫ్ కానీ, హిస్ సెల్ఫ్ కానీ, హిస్ సెల్ఫ్స్ కానీ ఉండవు. హిమ్ సెల్ఫ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? హిమ్ సెల్ఫ్ మనము రాయాలి. ఫ్రెండ్స్, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాము. రాము అండ్ మై సెల్ఫ్ ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ప్రాజెక్ట్ వర్క్. దీంట్లో తప్పును మనం దొరకపట్టాలి. ఎలా దొరకపడతాం చూద్దాం. రాము అనే వ్యక్తి అండ్ మై సెల్ఫ్, నాకు నేనే. అలా అంటామా? అనం కదా. రాము అండ్ నేను అంటే ఐ, పర్సనల్ ప్రొనౌన్ కదా, ఐ రావాలి. ఇక్కడ ఏం రావాలి? ఈ తప్పు మనం ఏం రాయాలి? ఐ. రాము అండ్ ఐ ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ప్రాజెక్ట్ వర్క్. ఆ రకంగా రాయాలి. నెక్స్ట్ చాలా ఇంకా కావాలంటే, ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఫీల్ ఫ్రీ టు రైట్ అస్ ఆర్ టు రైట్ టు మీ అనాలి. మై సెల్ఫ్ అనకూడదు, ఇది తప్పు. కాబట్టి మనం ఏం రాయాలి? ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రైట్ టు మీ. నాకన్నా రాయి, లేదంటే టు అస్, మాకన్నా రాయి అని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రకంగా మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనము తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసి ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇవి పర్టికులర్గా తెలియదు, ఎవరో ఒకరు, సమ్వన్, సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఈ రకంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సంబడి, ఎనీబడి, ఎనీవన్, ఈ రకంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, ఈచ్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, ఎయిదర్, సంబడి, సమ్వన్, సంథింగ్, నైదర్, నోబడి, వన్, నథింగ్, ఈచ్. ఇవన్నీ కూడా మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. థర్డ్ వన్ ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చి ఇవన్నీ కూడా ప్రొనౌన్స్లో రకాలు నేర్చుకుంటున్నాం మనము. ఇది 3వ రకం ఇండెఫినెట్ ప్రొనౌన్. అంటే ఈ ప్రత్యేకించి మనకు తెలియదు, అంటే ఇండెఫినెట్ థింగ్ అన్నట్టు, ఎవరో సమెక్స్ మనకు తెలియదు. అలాంటి ఉద్దేశంలో మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని వాడుతూ ఉంటాము. ఎవ్రీబడి, ఎనీవన్, ఎనీథింగ్, ఈచ్, ఇవన్నీ కూడా సింగులర్ సెన్స్నే ఉద్దేశించి చెప్తాయి మనకి. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమంటే ఇప్పుడు సంబడి ఆర్ అని రాసేస్తారు. సంబడి ఈజ్, నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఈజ్ రావాలి ఇక్కడ మనకి. ఎక్కడైనా సరే ఇవన్నీ సింగులర్ సెన్స్లో వాడుకోవాలి. మనం అంతా కూడా ఏంటి? సింగులర్ సెన్స్ ఒకటే. ఎనీబడి అన్న, ఎనీవన్ ఒకటి, ఎనీథింగ్ సింగిల్, ఇవన్నీ కూడా సింగులర్సే. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్నీ కూడా సింగులర్సే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? టుడే ఎవ్రీవన్ ఆర్ ఆబ్సెంట్. చూడండి, ఎవ్రీవన్ ఈజ్ ఆబ్సెంట్ అనాలి, ఆర్ అనకూడదు, ఇది తప్పు. ఓకేనా ఫ్రెండ్స్? నో వన్ నో ద ఆన్సర్ టు ద క్వశ్చన్. దీంట్లో తప్పు ఏంటి? నో వన్ ఈ సింగులర్ సెన్స్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్టే కదా, మన వర్బ్కి ఎస్ రావాలి. చూడండి, నో వన్ నోస్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్. క్వశ్చన్కి ఎవరికి ఆన్సర్ తెలియదు. ఇప్పుడు నో వన్ నోస్ రావాలి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? నో వన్ నోస్ అప్పుడు రైట్ అవుతుంది. వాట్ హ్యాపెన్? యూ లుక్ సాడ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అనాలి. ఇక్కడ ఏముంది? యూ లుక్ సాడ్, ఆర్ ఎవ్రీథింగ్ ఓకే అన్నారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ అనేది ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్. దానికి ముందు మనం సింగులర్ రావాలి కదా, చెప్పాను. ఇక్కడ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అన్నప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. ఈ ఆర్ తప్పు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ అ టీచర్. నా ఫ్రెండ్స్లో ఒకరు టీచర్. అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అ టీచర్, ఆర్ అనకూడదు. ఎందుకంటే వన్ ఆఫ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి
మరి బహువచనం ఒకటి రావాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఎక్స్ట్రా పాయింట్ మీకు చెప్తున్నాను. వన్ ఆఫ్ వస్తే మనకి బహువచనం రావాలి. ఇక్కడ ఏంటి, ఒకరు, నా ఫ్రెండ్స్లో ఒకరు టీచర్ అన్నాను, అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అ టీచర్ అని చెప్పాలి. ఈ రకంగా మనము ఇండిఫినిట్ ప్రొనౌన్ గురించి మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఫ్రెండ్స్ క్వశ్చన్ అడిగేటివి. మనం ప్రశ్నలు అడిగినప్పుడు వాడేటువంటి ప్రొనౌన్స్ని మనము ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటున్నాము. ఇవి వచ్చేసి 4 ఉన్నాయి ఫ్రెండ్స్. వాట్, విచ్, హూ, హూమ్, ఈ 4 ఉన్నాయి. ఈ 4లో మనము జనరల్ సెన్స్లో వాడేది వాట్, స్పెసిఫిక్ సెన్స్లో వాడేది విచ్. మరి జనరల్ సెన్స్లో వాట్ ఎప్పుడు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళారనుకోండి ఫ్రెండ్స్, మరి అక్కడ మీకు ఏం తినాలని చెప్పేసి మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడిగారు. మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారు, హోటల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతుంది. ఏమని అడుగుతుంది, వాట్ డూ యూ వాంట్ టు హ్యావ్, నీకు ఏం కావాలని అడిగింది తినడానికి. అప్పుడు నువ్వు చెప్తావు, నీకు ఉప్మా తినాలని ఉంది, ఐ వాంట్ టు ఈట్ ఉప్మా అని చెప్పొచ్చు. కానీ అక్కడ అంతలోగా ఆయన ఉంటాడు కదా, ఆయన వచ్చేసి అంటాడు ఏమని, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఉప్మా విత్ అస్, వీ హ్యావ్ ఓన్లీ దోశ అండ్ ఇడ్లీ అని అంటాడు. అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు మీకు. అప్పుడు మీరేమడుగుతారు, విచ్ వన్ డూ యూ వాంట్ టు ఈట్, ఏది కావాలనుకుంటున్నావు, విచ్ వన్ డూ యూ వాంట్ టు హ్యావ్, ఏం తినాలని అప్పుడు స్పెసిఫిక్గా అడిగినప్పుడు విచ్ వాడతాం. అర్థమైందా ఫ్రెండ్స్, వాట్, విచ్. ఈ రకంగా ఈ రెండింటిని కూడా మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ హూ, హూమ్. హూని మనము సబ్జెక్ట్ ప్రొనౌన్గా వాడుతూ ఉంటాం. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, అలాగా సబ్జెక్ట్ ప్రొనౌన్గా హూగా వాడతాం. సబ్జెక్ట్ ప్రొనౌన్గా మనము హూని వాడుతూ ఉంటాం. అదేవిధంగా హూని మనము ఆబ్జెక్ట్ ప్రొనౌన్గా వాడుతూ ఉంటాం. ఎవరి చేత అనమన్నప్పుడు చూడండి, షీ ఈట్స్ మ్యాంగో ఉంది, అప్పుడు మ్యాంగో ఈజ్ ఈటెన్ బై హర్ అన్నాను, ఆమె చేత. అలాగే హూమ్, బై హూమ్ అలా అన్నప్పుడు మనము హూమ్ వాడుతూ ఉంటాం. చేత అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా మనము హూమ్ని వాడుతూ ఉంటాము. హూని మనము సబ్జెక్ట్ ప్రొనౌన్గా వాడుతూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకుందాము. ఎగ్జాంపుల్, రాము విజిటెడ్ సీత ఎట్ ద హాస్పిటల్ లాస్ట్ వీక్. ఒక సెంటెన్స్ ఏంటి, రాము ఎవరిని విజిట్ చేశాడు, సీతని విజిట్ చేశాడు. ఆమె హాస్పిటల్లో ఉందంట, రాము వెళ్ళి చూడ్డానికి వెళ్ళాడు. రాము విజిటెడ్ సీత ఎట్ ద హాస్పిటల్ లాస్ట్ వీక్, ఇది స్టేట్మెంట్. దీంట్లో మనము సబ్జెక్ట్ ప్రొనౌన్ తోటి హూ తోటి రాయాలి. ఎలా రాస్తాము, హూ విజిటెడ్ సీత ఎట్ ద హాస్పిటల్ లాస్ట్ వీక్, ఎవరు విజిట్ చేశారు అన్నప్పుడు మనకి హూ రాస్తాం. ఏం రాస్తాము, హూ విజిట్, హూ ఏం రాస్తాము, హూ విజిటెడ్ సీత ఎట్ ద హాస్పిటల్ లాస్ట్ వీక్. ఎవరు, ఇది ఏ సెన్స్ మరి, ఇది మనకి సబ్జెక్ట్ సెన్స్లో మనము రాసాం. అదే ఆబ్జెక్ట్ సెన్స్లో మనము రాయాలంటే, ఎవరిని విజిట్ చేశాడు అన్నప్పుడు రాయాలంటే హూమ్ డిడ్, హూమ్ డిడ్ రాము విజిట్ ఎట్ ద హాస్పిటల్ లాస్ట్ వీక్, ఎవరిని ఆయన విజిట్ చేశాడు అన్నప్పుడు ఆబ్జెక్టివ్ పొజిషన్లో మనము హూమ్ డిడ్ రాము విజిట్ ఎట్ ద హాస్పిటల్ లాస్ట్ వీక్ అని మనము రాస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనము వాట్, విచ్, హూ, హూమ్ వీటితో పాటు హూస్ కూడా ఉంది ఫ్రెండ్స్. దీన్ని కూడా మనము పర్సనల్ ప్రొనౌన్గా వాడుతున్నాము. ఏంటంటే ఎగ్జాంపుల్, హూజ్, హూజ్ ఇస్ ఆల్సో ఏ పర్సనల్ ప్రొనౌన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ టు ఆస్క్ హూ వాంట్స్ సంథింగ్. అంటే ఇది ఒక పొసెసివ్ ప్రొనౌన్, అంటే కలిగి ఉన్నది, అంటే కలిగి ఉన్న వాళ్ళ గురించి మనము చెప్పేది. ఎగ్జాంపుల్, హూస్ బుక్ వాజ్ స్టోలెన్ ఇన్ ద క్లాస్, బై హూమ్ ద బుక్ వాజ్ స్టోలెన్. ఇక్కడ వచ్చేసి ఇది ఆబ్జెక్టివ్ ఫ్రెండ్స్. ఏది, బై హూమ్ అనేది. హూజ్ అంటే పర్సనల్ ప్రొనౌన్ కిందకి మనము తీసుకుంటాం. ఈ రకంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ 4 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఇండిఫినిట్ ప్రొనౌన్స్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఈ రకంగా 4 రకాల ప్రొనౌన్స్ మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. మనకు తెలియాలి ఇవి. మనం ఎక్కడైనా పేపర్ చూసినా ఆ వర్డ్ కనబడగానే ఓహో ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఓహో ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, మనకు అది ఐడియా వచ్చేసేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా నేను రియాక్ట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇట్స్ గౌతమి. థ్యాంక్ యూ. బాయ్.